దేవుని ప్రేమించడం అంటే ఏంటి అన్న ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని ఇక్కడ మనము ఒక వచనాన్ని చూస్తున్నాం. అంటే ప్రభువును ప్రేమింపకుంటే శపింపబడును అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంతకీ శపింపబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలంటే అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయితే దేవుని ప్రేమించడం అంటే ఏంటి అని పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అదే విధంగా 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూస్తే మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనుటయే ప్రేమ, మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలెను అన్నదియే ఆజ్ఞ అని ఇక్కడ చూస్తుంది. అదే విధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చూస్తే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అదే విధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చూస్తే యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతుము అని ఇక్కడ కనబడుతుంది. అంటే ఇంతకీ దేవుని ప్రేమించడం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే దేవుణ్ణి ప్రేమించడము అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.